30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, మరోసారి రక్తమోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 2 భారీ ఎన్కౌంటర్లు, ఒక జవాన్ వీరమరణం. జవాన్దేమో వీరమరణం అయిందట, ఎన్కౌంటర్లో చనిపోయినదేమో పిట్టలు రాలిపోయిన అన్నట్టు ఉన్నది వార్త. నక్సల్స్ కూడా వాళ్ళ ప్రజా ప్రయోజనాల కోసమే కొట్లాడతారు కదా. నక్సల్స్ కూడా ప్రజా ప్రయోజనాల కోసమే పోతారు. ఈ సమాజంలో ఉన్న అసమానత కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూడలేకనే తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోయి మరో సమాజం సృష్టిస్తామని పోతారు పాపం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న వాతావరణానికి నక్సల్స్ అనేది సరైనది కాదు. పాపం ఇట్లా పోతే ఇక 30 మంది నక్సల్స్ చనిపోయాయి. ఛత్తీస్గఢ్లోనే ఉంటాయి ఎన్కౌంటర్లు. ఎందుకంటే ఇక్కడ నక్సల్స్ ఆల్మోస్ట్ అంతమైనట్టే. ఇంకా ఏటూరు నాగారం, ములుగులు అక్కడ ఇక్కడ నక్సల్స్ ఆనవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పూర్తి స్థాయి నక్సల్స్ కాదు. ఏదో అట్లా పోవడం, ఆవేశంలో పోవడం, మళ్ళీ 5 రోజులకు 10 రోజులకు వెనక తిరిగి రావడం. కాబట్టి నక్సల్స్ ప్రజల కోసమే పనిచేస్తున్నామనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. పోలీసు వాళ్ళు సమాజం కోసం డ్యూటీ చేస్తున్నామనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచనలో వాళ్ళ పోరాటం గొప్పది, వీళ్ళ ఆలోచనలో వీళ్ళ పోరాటం గొప్పది.